తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడంతో గులాబీ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. మున్సిపాలిటీలు, ఎంపీపీ స్థానాలపై అవిశ్వాస తీర్మానాలు పెడుతూ హస్తం పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే నల్గొండకు చెందిన గులాబీ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని కోల్పోగా మరికొన్ని మున్సిపాలిటీలతో పాటు ఎంపీపీ స్థానాలపై కాంగ్రెస్ నాయకులు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఎత్తుగడలకు గులాబీ నాయకులు పదవులు కోల్పోతున్నారు. నల్గొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంతో హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్లో కాంగ్రెస్ పార్టీకి 41 మంది అనుకూలంగా ఓటు వేయగా బీఆర్ఎస్ కు 5 మాత్రమే ఓటు వేశారు. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కోల్పోయింది. నల్గొండ మున్సిపల్ ను హస్తగతం చేసుకోవడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ప్రస్తుతం ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. నాగార్జునసాగర్ మున్సిపాలిటీ చైర్మన్ కరుణ అనూషారెడ్డి, వైస్ చైర్మన్ మందా రఘువీర్ మీద అవిశ్వాసం పెట్టారు. గత 6న బల నిరూపణ జరగాల్సి ఉంది. అయితే ఒక రోజు ముందే కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో బల నిరూపణ ఆగిపోయింది. మొత్తం 12 మందిలో ఓ కౌన్సిలర్ చనిపోగా మిగతా 11 మంది ఉన్నారు. వీరిలో మెజారిటీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి మారడంతో అవిశ్వాసం అనివార్యమైంది. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రెడీ అవుతున్నారు. పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతున్నారు. సూర్యాపేటలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు రామ్రెడ్డి దామోదర్ రెడ్డితో సమావేశమై అవిశ్వాస తీర్మానంపై చర్చించారు. త్వరలోనే కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానాన్ని అందించే అవకాశం ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసానికి మద్దతుగా 36 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసినట్టుగా సమాచారం. అటు నేరేడుచెర్ల మున్సిపల్ చైర్మన్ మీద కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానమిచ్చారు. పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైతం ఈ అవిశ్వాసానికి మద్దతు పలుకుతున్నారు. ఈ నెల 23న అవిశ్వాస తీర్మానం మీద బల నిరూపణ జరగనుంది. అటు సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ చింత కవితారెడ్డి తాజాగా పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జిల్లా పరిషత్ సీఈఓ సురేష్ కుమార్ కు అందజేశారు. ఈ నెల 17న అవిశ్వాస తీర్మానం ఉండడంతో రాజీనామా చేశారు. కోదాడ ఇన్ఛార్జి ఎంపీపీగా మల్లెల రాణి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జెడ్పీ సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పైన కలెక్టర్ హనుమంత్ కు అవిశ్వాస తీర్మానమిచ్చారు కాంగ్రెస్ కౌన్సిలర్లు. ఈ అవిశ్వాస తీర్మానానికి 12 మంది కౌన్సిలర్లలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 5, కాంగ్రెస్ కు చెందిన 2, ఒక బీజేపీ కౌన్సిలర్ అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేశారు. రామన్నపేట బీఆర్ఎస్ ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాంపై ఇప్పటికే కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానమిచ్చారు. ఈ నెల 27న బల పరీక్ష జరగనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించిన చోట మున్సిపల్, ఎంపీపీ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ దూకుడుతో గులాబీ నాయకులు పదవుల్ని కోల్పోతున్నారు.